Happy Father's Day to all the fathers. God bless you all. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండ్ హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ ద గుడ్ ఫాదర్స్ అవుట్ దేర్. బికాస్ ఆఫ్ యూ ఆర్ ద బిహైండ్ ద సీన్స్ హీరో. మీ సాక్రిఫైసెస్ ద్వారా కుటుంబము కట్టబడ్డం మాత్రమే కాదు, కుటుంబము సస్టైన్ అవ్వడానికి, పిల్లల కోరికలు తీర్చడం మాత్రమే కాదు, వారి యొక్క భవిష్యత్తును ఏర్పాటు చేయడానికి దేవుడు తండ్రులను పెట్టి ఉన్నాడు. తండ్రి లేని కుటుంబం ఎలా ఉంటుందో, ఒక డిసిప్లిన్ లేకుండా ఎలాగనో ఉంటుంది కదా. తండ్రి యొక్క కౌన్సిలింగ్, డిసిప్లిన్ ఎంతో ఇంపార్టెంట్. అయితే ఈ ఫాదర్స్ డే రోజు మనకు ఒక తండ్రి, పరలోకపు తండ్రి ఉన్నాడని గుర్తు చేయడానికి, అంతేకాదు ఆయన మంచి ఈవులు ఇచ్చే తండ్రి అని యాకోబు 1:17 మనము చూస్తూ ఉంటున్నాము. వాట్ ఎవర్ గాడ్ గివ్స్, హీ గివ్స్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్. మన పిల్లలకి ఎలాగైతే బెస్ట్ ఇస్తామో అలాగే ఇస్తాడు. కానీ ఈ తండ్రి కోరుకున్నది ఏంటి అనేది ఈ ఫాదర్స్ డే రోజు మనం అడగాలి. అయ్యా, నువ్వు కోరుకున్నది ఏంటి అంటే, ఆది నుండి దేవుడు చెప్పేది ఏంటంటే, నాకు నువ్వు కావాలి, నీతో సమయం కావాలి, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ అని దేవుడు చెప్తా ఉంటాడు. ఆదం అవ్వలను చేసినప్పుడు కూడా దేవుడు ప్రతిరోజు వారితో గడపడానికి ఇష్టపడేవారు. ఆదం అవ్వలు కూడా ఒక చిన్న పిల్లల తండ్రి వస్తే ఎలాగ ఎగురుతారో, ఎలాగ సంతోషిస్తారో, అలాగా దేవునితో అలాంటి రిలేషన్షిప్ ఉండింది. కానీ పాపం వచ్చిన తర్వాత వారు దేవుడు అంటే భయపడి దాక్కునే స్థితికి వచ్చింది. అది దేవుని ఎంతో చాలా బాధించింది. ఇది బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అనేక సార్లు దేవుడు ఒక తండ్రి పిలిచినట్టుగా, నా యొద్దకు రా, నేను చూసుకుంటానని దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఆయన ప్రెజెన్స్ ఉంటే చాలు, ఆయన మనకు తోడుగా ఉంటే చాలు, మన భయాలన్నీ వెళ్ళిపోతాయి. మీకు తెలుసు కదా అండి, మా గ్రహాలు, ఎన్ని గ్రహాలు ఉన్నాయి కదా. ఈ యొక్క మిల్కీ వేలో కొన్ని బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఒక శ్రేష్టమైన ప్లానెట్ ఏంటి తెలుసా? 55 క్యాంక్రీ ఈ అనే ఒక గ్రహం ఉంది. ఆ గ్రహము స్పెషాలిటీ ఏంటంటే, ఇట్ ఈస్ అ డైమండ్ ప్లానెట్. ఆ యొక్క గ్రహం అంతా కూడా మరి డైమండ్ ఉంటుంది, అంటే డైమండ్తో ఉన్న ప్లానెట్ అన్నమాట. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవునికి ఇష్టమైన స్థలం ఏంటి తెలుసా? నీ హృదయం. దేవుడు నీతో గడపడం ఆయనకి ఇష్టమైనది. ఈ లోకంలో ఎంతో ముఖ్యంగా ఈ భూమి మీద కూడా ఎంతో శ్రేష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. బ్యూటిఫుల్ సీనరీ, బ్యూటిఫుల్ గోల్డ్, సిల్వర్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. కానీ దేవుడు కోరుకున్నది నీ హృదయము. ఆయన నీతో ఉండాలని కోరుకుంటున్నాడు, ఆయన నీతో సమయం గడపాలని కోరుకుంటున్నాడు. అవన్నీ ఆయనవే, అన్నీ నీకు కూడా ఇస్తాడు. ఎందుకంటే తండ్రిగా, నేను నీకు తండ్రిగా ఉన్నాను, నన్ను అడుగు, నేను నీకు ఇస్తాను జనంలో అని చెప్పిన దేవుడు ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ అంటూ ఉంటున్నాడు, ఐ విల్ గివ్ ఇట్ టు యూ, బట్ ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ, ఐ వాంట్ టు రీజాయిస్ విత్ యూ. నీతో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నావు కదా. అంత బ్యూటిఫుల్ ప్లానెట్స్ ఉన్న, అంత బంగారం ఉన్న, సిల్వర్ ఉన్న, చూడండి మన దేశంలో కాశ్మీరు, కేరళ, మున్నార్, ఇవన్నీ మనం చూస్తాం, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కదా. వాటిని అన్నిటినీ కాదని దేవుడు ఒకటే అడుగుతున్నాడు ఈరోజు, నాకు నువ్వు కావాలి, నీతో టైం స్పెండ్ చేయాలి. ఆదం అవ్వలు కోల్పోయినది ఆ స్థానమును, ఆ సన్నిధిని ఈరోజు దేవుడు ఒక తండ్రిగా నీ యొద్ద నుండి, గివ్ మీ సమ్ అటెన్షన్, స్పెండ్ టైం విత్ మీ అని దేవుడు చెప్తున్నాడు. సో ఈరోజు ఫాదర్స్ డే సండే రోజు, ఐ వాంట్ యు ఆల్ టు స్పెండ్ టైం విత్ యువర్ ఫాదర్. ఆయన దగ్గర ఏ తక్కువ లేదు. నో గుడ్ థింగ్ విల్ హీ విత్ హోల్డ్ ఫ్రమ్ హిస్ పీపుల్. కాబట్టి ఏ మంచిది కూడా ఆయన దాచిపెట్టాడు, అది నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. సో హ్యాపీ ఫాదర్స్ డే అని దేవునికి చెప్పండి, ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండండి. అండ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ స్పెండ్ టైం విత్ యువర్ క్రియేటర్, యువర్ ఫాదర్. Everything will fall into place. God bless you and happy Father's Day to all the fathers. Praise the Lord.